తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామికి టీటీడీ శుభవార్త చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో అయితే టీటీడీ కొండగట్టు ఆంజనేయ దేవస్థానం అభివృద్ధి కోసం అయితే దాదాపు 30 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 2024లో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం 100 గదులు దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నుంచి నిధులు కేటాయిస్తానని చెప్పేసి కూడా ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2024 అక్టోబర్లో అయితే టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఆలయాన్ని సందర్శించారు. 100 గదుల నిర్మాణానికి ప్లానింగ్ చేశారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఉందని చెప్పేసి కూడా ఇంజనీర్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీటీడీ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. కొండగట్టు ఆంజనేయ దేవస్థానం అభివృద్ధి కోసం అయితే 30 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు తాను ప్రాణాలతో బయటపడ్డానని, ఈ నేపథ్యంలో తనకు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంలోనే కొండగట్టు ఆలయ దేవస్థాన అభివృద్ధికి కూడా తాను సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీటీడీకి అయితే సిఫార్సు చేయడం జరిగింది. ఇట్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి కోసం మీరు కాస్త నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ టీటీడీకి సిఫార్సు చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ సిఫార్సును తీసుకున్న టీటీడీ అయితే త్వరలో ఇందుకు సంబంధించి 30 కోట్ల నిధులకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన చేయనుంది. మనం చూసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా కూడా ఈ ఏదైతే ఉందో టీటీడీ ఆలయాల అభివృద్ధి కావచ్చు, ఇతర దేవాలయాల అభివృద్ధి కోసం కావచ్చు నిధులు కేటాయిస్తుంది. ఈ సందర్భంగానే ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కోరడంతో అయితే 30 కోట్ల నిధులు మంజూరు చేయడానికి టీటీడీ సిద్ధమైందని, ఇందుకు సంబంధించి కూడా ఒక ప్రకటన 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి.